హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ పారామెడికల్ మరియు ఎంహెచ్ఎస్ఆర్బీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఇంతకుముందు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము సపరేట్గా అయితే ఒక సిలబస్ వీడియో అయితే చేసి పెట్టుకున్నాం కదా. సో వీటికి సంబంధించి మొత్తం మనకి 20 రకాలైనటువంటి టాపిక్స్ పైన అయితే మనకి ఈ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ప్రీవియస్ వీడియోలో మనము నార్మల్గా ఈ యొక్క 20 పాయింట్స్ గురించి అంటే 20 పాయింట్స్ గురించి అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఒక్కొక్క పాయింట్లో ఉన్నటువంటి సబ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఈ సబ్ పాయింట్స్ గురించి మనము కొంత అంటే నార్మల్గా బేసిక్స్ పాయింట్స్ అయితే చెప్పుకుందాము. తర్వాత మనం బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క వీడియో అయితే చేసి పెట్టుకుందాము. సో అయితే ఇందులో మనకి చూడండి, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ అన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకి దాదాపుగా మనకు ఎన్ని రకాలు అని అంటే 14 రకాలైనటువంటి సబ్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, మనకి ఇది ఆల్రెడీ మనందరి గుడికంగా పరిచయం ఉన్నటువంటి సబ్జెక్టే కాబట్టి మనకి చూడొచ్చు ఇక్కడ జిఎన్ఎం లెవెల్ సిలబస్ అనమాట మొత్తం కూడా. సో అయితే మనకు ఫస్ట్ సబ్ పాయింట్ చూడొచ్చు, మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ టు అనాటామికల్ టర్మ్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఓకే, సో ఇది మనకి అనటామికల్ టర్మినాలజీ అనమాట. అండ్ అలాగే ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి సో ఇది టాపిక్. ఇది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అనాటమీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనకి మెయిన్గా చూసుకోవాల్సినటివి సో చూడండి, ఇక్కడ సుపీరియరు అండ్ అలాగే ఇంటీరియరు, యాంటీరియరు, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పోస్టీరియరు, మీడియల్ అండ్ అలాగే లేటరర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాక్సిమల్. వీటికి సంబంధించినటువంటివి మెయిన్గా అయితే మనము బ్రీఫ్గా అయితే చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిజిటల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అండ్ సూపర్ఫిషియల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డీప్ అండ్ అలాగే అనటామికల్ పొజిషన్. వీటికి సంబంధించినటువంటి ఈ 13 రకాలైనటువంటి మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని మనము ఖచ్చితంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ యొక్క అనాటమీ సబ్జెక్టుకి సంబంధించి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ మనము ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాము. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి సో చదువుకోవచ్చు అనమాట. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ అలాగే తెలుగు మీడియంలో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేంటి అని అంటే సో వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ మనము నెక్స్ట్ వీడియోలో అయితే చేసుకుందాము. ఈ వీడియోలో మనం నార్మల్గా మనం ఏం చదువుకోవాలనేది అయితే ఒకటైతే తెలుసుకుందాము. అండ్ మీకు ఇంకా బ్రీఫ్గా వీడియో కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుపీరియర్ ఉంది. సో ఈ టాపిక్ సంబంధించినటువంటి సపరేట్ ఒక వీడియోనే కావాలని అనుకుంటే సో దాన్ని కూడా డీప్గా అయితే మొత్తం డీప్గా బ్రీఫ్లీగా మరొక వీడియోని అయితే చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఉంటే సో కింద ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. డీప్ వీడియో అని చెప్పేసి డిఈఈపి డీప్ వీడియో అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేను ఒక్కొక్కటిగా సో మీకోసం స్పెషల్గా ఒక్కొక్క వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం ఈ విధంగా అయితే తెలుసుకుందాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఎంసీక్యూస్ అయితే పెట్టుకుందాం. కాబట్టి ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మీరు ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. రివిజన్ చేసుకున్నాక మీరు రివిజన్ చేసుకునే లోపు నేను మరొక వీడియోని అయితే నేను రిలీజ్ చేస్తాను ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎంసీక్యూస్తో ఒక వీడియోని అయితే చేసి పెడతాను. అక్కడ మీరు ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. అంటే మీకు ప్రాక్టీస్ మాదిరి అయిపోతుంది కాబట్టి సో మీరు కొంచెం చూసుకోండి నేను ఇంకో వీడియో చేసేలోపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ గురించి అయితే తెలుసుకుందాము. సబ్జెక్ట్ ఏమేమి ఉంటుంది అనేది. అయితే ఇంతకుముందు మనము అనటామికల్ టర్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ గురించి తెలుసుకుందాము. ఒక్కొక్కటిగా మనము ఈ విధంగా అన్ని పర్టికులర్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇవి అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ అయితే పెట్టుకుందాం. ఓకే రైట్, ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ గురించి అయితే తెలుసుకుందాం ఒకసారి. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనము చూసుకోవాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి చూడండి, మెయిన్గా టిష్యూస్ అండ్ అలాగే ఆర్గాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండ్ అలాగే నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్. అంటే నార్మల్గా మనకి ఆల్రెడీ కింద వాళ్ళు మనకి అంటే మొత్తం ఈ టాపిక్ అంతా ఇదే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ అలాగే మస్కులర్ సిస్టమ్, ఓకే, అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఈ విధంగా ఇవి మొత్తం అయితే మీరు ఒకసారి చూసుకోండి. రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ అలాగే ఎక్స్పిరేటరీ సిస్టమ్ అండ్ ఇమ్యూని సిస్టమ్ అండ్ అలాగే ఆర్గానిజం అండ్ కెమికల్ లెవెల్స్, సెల్స్. ఈ విధంగా అయితే మీరు మొత్తం అయితే చూసుకోండి. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తా చూడండి సబ్జెక్టు మొత్తం కూడా నేను.
ఈ టాపిక్‌లో మనము చూసుకున్నట్టయితే చూడండి సెల్స్‌కి సంబంధించినటువంటి టాపిక్‌లో మళ్ళీ మనకి దాదాపుగా 12 రకాలైనటువంటి టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ గూడా మీరు బ్రీఫ్‌గా అయితే చూసుకోండి ఒకసారి. సో, మన ఎంసీక్యూ పెట్టేలోపు మీరైతే ఒకసారి అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మన ఎంసీక్యూలో వీటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్‌లో అండ్ అలాగే తెలుగులో అన్ని రకాలుగా మనకి ఈ యొక్క ప్రశ్నలైతే రావడం జరుగుతా ఉంటది మన యొక్క నెక్స్ట్ వీడియోలో. కాబట్టి సెల్స్‌కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్సు అండ్ అలాగే నేను చూస్తా చూడండి టిష్యూస్‌కి సంబంధించినటువంటి సో, పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అంటే మీరు ఒకసారి అది చూసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్‌నైతే నేను మన ఈ వీడియో కింద లింక్‌లో పెట్టాను. సో, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే మీరు చదువుకోవచ్చు కూడా. అండ్ చూడవచ్చు మనకిక్కడ టిష్యూకి సంబంధించి మరియు మనకి ఒక 5 రకాలైనటువంటి మరొక 5 రకాల టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట టిష్యూకి సంబంధించినటువంటి. సో, ఇలా మీరు మొత్తం గూడా సో, బ్రీఫ్‌గా అయితే ఒకసారి అయితే చూసుకోండి. మీకు ఆల్రెడీ టచ్‌లో ఉన్నటువంటి సబ్జెక్టే కాబట్టి. అండ్ లేదు మళ్ళీ మనకి మరొకసారి కావాలంటే మీకు పర్టిక్యులర్‌గా మరొక వీడియోని ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక్కొక్క వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్‌కి సంబంధించి ఒక వీడియో అండ్ అలాగే టిష్యూకి సంబంధించి ఒక వీడియో ఈ విధంగా సో, సెపరేట్‌గా ఒక వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతా ఉంటది. యాస్ పర్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో సో, ఇదే విధంగా మీరు మొత్తం అయితే చూసుకోండి. ఇంతకుముందు మనం తెలియజేసాం గదా! సో, అదే విధంగా ఒకసారి అయితే చూసుకోండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే మీరు ప్రతి ఒక్క టాపిక్ అయితే. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే మనకిచ్చినటువంటి యొక్క సిలబస్‌లో ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో, చూడండి ఇంట్రడక్షన్ టు డీటెయిల్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అనమాట. సో, ఇది ఒకసారి చూసుకుందాం మనము. ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటుంది సిలబస్ అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఒకసారి అయితే చూడండి. హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి నార్మల్‌గా సో, చూడండి 4 లింబ్స్ అంటే 2 ఆర్మ్స్ అండ్ అలాగే 2 లెగ్స్ అండ్ అలాగే హెడ్, నెక్ ఇది ఉండి కలిపి ఉండి మనకు ఏదైతే సో, మజిల్స్ అండ్ అలాగే టిష్యూస్ ఈ విధంగా మనకి కలగలుపుకొని ఉన్నటువంటి స్ట్రక్చరే మనకి హ్యూమన్ బాడీ స్ట్రక్చరు. ఇది అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తిగా డెప్త్‌గా మీరు సబ్జెక్ట్ అయితే చూసుకోండి ఆ టాపిక్స్ అయితే. అంటే మనకి హ్యూమన్ బాడీ స్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి పూర్తిగా డీటెయిల్స్‌గా అయితే మీరు ఒకసారి అయితే చూసుకోండి సబ్జెక్ట్ వైస్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తా చూడండి. మళ్ళీ ఇందులోనే మనకి సెల్స్, టిష్యూస్ అండ్ అలాగే ఆర్గాన్ సిస్టము, క్యావిటీసు ఈ విధంగా మొత్తం మళ్ళీ మనకి సో, ఈ యొక్క బాడీ స్ట్రక్చర్‌లో అనేది మనకి వస్తా ఉంటదనమాట. సో, కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు అంటే మనకు టోటల్‌గా ఏంటి అంటే సో, మనకి మొత్తం గూడా ఇదే సబ్జెక్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క టాపిక్‌లో. సో, మరొకసారి అయితే నేను చూస్తా చూడండి. ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ ఓకే. డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అంటే టోటల్‌గా మనకొచ్చేది సో, ఇవే అనమాట మనకి ఆల్రెడీ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ అలాగే ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ అండ్ అలాగే రెస్పిరేటరీ సిస్టము, డైజెస్టివ్ సిస్టము ఓకే. ఇవే వస్తాయన్నమాట. సో, వీటికి మనం డెప్త్‌గా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లడ్‌కి సంబంధించినటువంటి ఒకసారి సబ్జెక్ట్‌ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనము. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్ అయిపోయింది కదా! థర్డ్ వన్ వచ్చేసి మనకి బ్లడ్‌కి సంబంధించినటువంటి ఒకసారి సిలబస్‌ని ఒకసారి మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుందాము. అయితే ఉంది మన దగ్గర. సో, చూసుకున్నట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో, మీకు తెలియజేయడం కోసమే ఇది తెలియజేస్తున్నాను. సో, ఫంక్షన్ ఆఫ్ ది బ్లడ్ ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిలో పార్ట్స్ అనమాట. అండ్ అలాగే బ్లడ్ కాంపోనెంట్స్ ఓకే. ఈ విధంగా మీరు కొంచెం బ్రీఫ్‌గా అయితే చూసుకోండి. సో, ఈ బ్లడ్‌కి సంబంధించినటువంటి పూర్తి టాపిక్ పైన ఓకే. ప్లాజ్మా ఈ విధంగా వాటర్ ఓకే. సో, అండ్ అలాగే సో, చూడండి ఈ విధంగా మొత్తం గూడా సో, మనకి బ్లడ్‌కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట. మీరొకసారి చూసుకోండి. మీకు ఆల్రెడీ టచ్‌లో ఉంటుంది. మీరు ఆల్రెడీ చదువుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది మొత్తం గూడా కాబట్టి సో, మరొకసారి అయితే రివిజన్ చేసుకోండి. మన ఎంసీక్యూస్ వీడియో వచ్చేలోపు సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేసి పెట్టాము లింక్‌ని. లింక్‌పై క్లిక్ చేసి మీ దగ్గర లేకపోతే కూడా సో, ఆల్టర్‌నేట్‌గా మీరు చదువుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేసి ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ కాకపోతే మనకి సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి మనకి సర్క్యులేటరీ సిస్టము అండ్ అలాగే రెస్పిరేటరీ సిస్టము ఓకే. లింఫాథెటిక్ సిస్టము అండ్ డైజెస్టివ్ సిస్టము ఈ విధంగా వీటి గురించి అయితే ఒకసారి చూసుకుందాం మనము. వీటన్నిటి సబ్జెక్ట్ వచ్చేసి ఏం లేదు. సో, ఇందులోనే ఈ ఫస్ట్ అండ్ సెకండ్‌లోనే ఈ సబ్జెక్ట్ గురించి తెలియజేయడం జరిగింది. జస్ట్ మెయిన్ ఇది డెఫినేషను. సో, మొత్తం ఉండేది మనకు అనాటమీ అండ్ ఫిజియాలజీలో సో, మొత్తం ఉండేదంతా కూడా ఇదే సబ్జెక్ట్ కాబట్టి ఒకసారి చూస్తా చూడండి. సబ్జెక్ట్ కూడా మరొకసారి మీకు పరిచయం చేస్తా.
చూడండి మనకి డైజెస్టివ్ సిస్టము అండ్ అలాగే రెస్పిరేటరీ సిస్టము ఓకే. అండ్ యూరినరీ సిస్టము ఓకే. కార్డియో వస్కులర్ సిస్టము ఈ విధంగా మనకి దాదాపుగా మనకి మొత్తం కూడా 10 రకాలైనటువంటి ఈ యొక్క మొత్తం టాపిక్స్‌ని అయితే మీరు మొత్తం కూడా పర్టిక్యులర్‌గా అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత మనం ఎంసీక్యూస్ అయితే పెట్టుకుందాం. సో ఆ ఎంసీక్యూస్‌లో మీరు ఆల్రెడీ సబ్జెక్ట్‌ని మీరు రివిజన్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి మీకు ఆ యొక్క ఎంసీక్యూస్‌ని గనక చూస్తే మళ్ళీ మీకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలుగుతారనమాట నెక్స్ట్ మీరు ఎగ్జామ్‌లో కూడా. ఈ విధంగా మనకి టోటల్ సబ్జెక్ట్ అయితే మన దగ్గర ఉంది. ఈ యొక్క సబ్జెక్ట్ మీరు కావాలి అని అనుకుంటే కింద లింక్ అయితే పెట్టాము. లింక్ పైన క్లిక్ చేసి మీరు పూర్తిగా అయితే చదువుకోవచ్చు కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే టోటల్‌గా మీరు డెప్త్ వీడియో కావాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకుందాం. ఈ డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించి సెపరేట్ ఒక వీడియోనే అవుతుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైజెస్ట్ సిస్టమ్ ఉంటే దీనికి సంబంధించి సెపరేట్ వీడియో చేయాలని అనుకుంటే పూర్తిగా డెప్త్‌గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోనే అవుతుంది కాబట్టి మీరు కావాలనుకుంటే కింద ఈ వీడియో కింద కామెంట్ రూపంలో డీప్ వీడియో అని చెప్పేసి మీరు టైప్ చేసి కామెంట్ చేస్తే మీకోసం సెపరేట్ ఒక వీడియో కొంచెం లేట్ అయినా సరే వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. చూడండి మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ అని చెప్పేసి ఈ విధంగా మొత్తము మనకి సెపరేట్‌గా మీకు తెలిసినటువంటి విషయమే. చాలా డీప్‌గా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా. కాబట్టి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నేను చూస్తున్న ఈ యొక్క పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే అలాగే తెలుగులో ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఒకసారి చదువుకోవాలి అని అనుకుంటే కింద లింక్ అయితే పెట్టాను. లింక్‌పై అయితే క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు. అండ్ అలాగే మనం అప్లికేషన్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే అంటే ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ గాని అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే మనకు స్టాఫ్ నర్స్‌కి సంబంధించిన పోస్టులు వీటన్నిటి కూడా మనం అప్లికేషన్ చేస్తున్నాము కేవలం 99 రూపీస్‌కే. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లేదంటే కింద మొబైల్ నెంబర్ కూడా పెట్టాను. మొబైల్ నెంబర్‌కి వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ అప్లికేషన్ చేసి ఆ పీడిఎఫ్‌ని మళ్ళీ మీకు వాట్సాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మీరు ఎలాగైతే అలాగా మీకు మేము సెండ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది అనమాట. మనకి నెక్స్ట్ అయితే ఎంసీక్యూ మనం ఆ యొక్క వీడియో అయితే చేసుకుందాము. అంతలోపు మీరు ఈ యొక్క సబ్జెక్ట్‌ని అయితే ఈ టాపిక్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఈ యొక్క టాపిక్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాత్రమే చూసుకోండి. వీటికి సంబంధించి నేను మరొక ఎంసీక్యూ వీడియో అయితే చేసి పెడతాను. అంతవరకు ఓకే ఫ్రెండ్స్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అండ్ అలాగే సిలబస్ వీడియోస్ ఓకే. ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మీకు తెలుగులో అర్థవంతంగా అయితే మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇది నార్మల్‌గా బేసిక్ వీడియో అనమాట. పూర్తిగా మనకు డెప్త్ వీడియో కాదు. జస్ట్ ఇది బేసిక్ వీడియో మీకు అర్థం కావాలన్నట్టు ఇది చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ పూర్తిగా డెప్త్‌గా అయితే ఒక్కొక్క టాపిక్ గురించి అయితే చెప్పుకుందాం మనం. ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.